క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట్లాడుతున్న యెషయా 43వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు. ఇక మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు వెళ్ళి ఒక షాపుకి కానీ లేకపోతే ఒక పెద్ద షాపింగ్కి వెళ్ళి ఒక వస్తువును కొన్నట్లయితే డబ్బు వెచ్చించి ఆ యొక్క వస్తువు నీదు ఎలాగైతే నీ సొంతం అవుతుందో అదే రీతిగానే ఇక మాటలు వింటున్న ప్రతి సహోదరుడా, నిన్నును నన్నును ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కూడా ఆయనకు రక్తమును ఇచ్చి ఆయన కొనబడి ఉన్నాడు. అదే విధంగా మనం అందరం కూడా ఆయన సొత్తు. ఇక మాటలు వింటున్న ప్రతి సహోదరుడా, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అని చెప్పి ఉన్నాడు. దేవుడు ఉన్నట్లయితే నాకెందుకు ఇక పరిస్థితులు, దేవుడు ఉన్నట్లయితే నన్ను పిలవమని చెప్పు, దేవుడు ఉన్నట్లయితే ఇక అనారోగ్యం నుంచి దేవుడు నన్ను స్వస్థపరచమను, దేవుడు ఉన్నట్లయితే ఇక పరిస్థితి నుంచి నన్ను తప్పించమని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇక మాటలు వింటున్న ప్రతి సహోదరుడా, దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ రోజున నీవు నేను సజీవులుగా ఉంటున్నాం, ఇక మాటలు వింటున్నాము. అదే రీతిగానే ఆయన వెల ఇచ్చి మనల్ని కొని ఉన్నాడు. ఆ యొక్క వెల నీకు ఏమి కావాలన్నప్పుడు కూడా నువ్వు ఆయనకు మొరపెట్టిన ఎడల ఆయన నీ మొర విని నిశ్చయంగా జవాబు ఇస్తారని ఇక ఉదయకాల సమయంలో మాట్లాడు. మనమందరం కూడా ఆయన సొత్తు అన్నమాట. ఆయన మనము వెల ఇచ్చి మనల్ని కొనబడి ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క చిత్తానికి, ఆయన యొక్క మాటలకు, ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించినట్లయితే దేవుడు మహిమతో మనల్ని నింపి దేవుని యొక్క ఆశీర్వాదం మనల్ని పైన ఉంచుతారని ప్రభు పేరట మనం చేస్తున్న ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడిన మాటలను బట్టి దేవుని నామమున కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి పరలోకమున్న మా తండ్రి, ఉదయకాల సమయంలోనైనా సూటిగా మీరు మాతో మాట్లాడిన యొక్క మాటలను బట్టి మీకే స్తుతి ఘనత ప్రభావం చెల్లించుకుంటూ సూటిగా మాట్లాడి ఉన్నారని మేము మనస్ఫూర్తిగా నమ్మించి విశ్వసిస్తూ మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు అధికారమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.